శ్రీమాత్రే నమ. శ్రీ శివాయ గురవే నమ. సౌందర్య లహరిలోని 93వ శ్లోకంలో ఆదిశంకర భగవత్పాదుల వారు పరస్పర విరుద్ధమైన లక్షణాలతో విలసిల్లుతున్న అమ్మవారి దివ్య స్వరూపాన్ని వర్ణిస్తున్నారు. పైగా గురువర్యులు అయ్యవారైన శంభుని కరుణకు రూపమే అమ్మా అనే భావాన్ని ప్రస్ఫుటంగా ఈ శ్లోకమునందు స్ఫురింపజేస్తున్నారు. అరాళా కేశేషు ప్రకృతి సరళా మందహసితే శిరీషాభా చిత్తే దృశదుపల శోభా కుచతటే భృశం తన్వీ మధ్యే పృథురురసిజారోహ విషయే జగత్రాతుం శంభోజ్జయతి కరుణా కాచిదరుణా అంటున్నారు. అమ్మా, జగత్తును రక్షించేందుకు శంభుని అనిర్వచనీయమైన కరుణ నీ రూపమునందు విరాజిల్లుతున్నది, జగతిన జయిస్తున్నది. నీ రూపపు రంగు ఎరుపు అరుణవర్ణంలో భాసిస్తున్నది అంటున్నారు. ఈ భావం మనస్సులో మెదలగానే అరుణాం కరుణా తరంగితాక్షి ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృత మయూఖై అహమిత్యేవ విభావయే భవానీ అన్న శ్లోకం గుర్తుకు రావాలి ప్రతి భక్తునికి. వంకరలతో తిరిగిన కురులతో, కపటత్వం లేని చిరునవ్వుతో, మెత్తదనం కలిగిన మనస్సుతో, కాఠిన్యం కలిగిన వక్షస్థలంతో, నడుమన సూక్ష్మముగా, స్తనముల ఔన్నత్యం విశాలంగా, ఇలా పరస్పర విరుద్ధ లక్షణాలతో అరుణంగా మారిన కరుణతో జగద్రక్షణ చేస్తున్నారు కదమ్మా నీవు మరియు శంభుడు అన్న భావాన్ని భక్తితో, ఆదరంతో వెల్లవేస్తున్నారు ఆదిశంకర భగవత్పాదుల వారు. మనము ఆ భావాన్ని అందుకున్న వారమై ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల దివ్య పాదాలను ఆశ్రయించి వారి పాదపద్మముల యందు నిరంతరం స్రవిస్తున్న దివ్య మకరందాన్ని గ్రోలే భక్తి భృంగములమై తనియుదాం. శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః.